వ్యూవర్స్ మనం మంచి బ్రైడల్ లెహంగా చూస్తున్నాం. చూడొచ్చు మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ ఎంత గ్రాండ్ గా ఉందో. లెహంగా మొత్తం కూడా మంచి బ్రైడల్ డిజైన్ తో అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇటు గోల్డెన్ జెరీ వర్క్ తో అయితే మంచి లైన్స్ డిజైన్ చేశారు. ఆ తర్వాత చూడొచ్చు లుక్ అంతా కూడా బార్డర్ లోనే ఉంది. మంచి పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో పెద్ద పెద్ద డిజైన్స్ తో గోల్డెన్ జెరీ వర్క్ పర్ల్స్ తో అలాగే థ్రెడ్ వర్క్ తో అయితే మంచి గ్రాండ్ లుక్ వచ్చేలా కూడా డిజైన్ చేశారు. అలాగే బార్డర్ విషయానికి వస్తే చూడొచ్చు మంచి గోల్డెన్ జెరీ వర్క్ అలాగే మల్టిపుల్ కలర్స్ థ్రెడ్ వర్క్ తో అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇటు ఎల్లో కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ పింక్ కలర్ కానీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అయితే మంచిగా బార్డర్ డిజైన్ చేశారు. మనం క్లియర్ గా చూడొచ్చు. సో మంచి బ్రైడల్ కలెక్షన్ అన్నమాట. ఎంత బాగుందో. ఇది కనుక బ్రైడ్ వేసుకొని అలా వెళ్తూ ఉంటే అందరు చూప్ అంతా కూడా బ్రైడ్ పైన ఉంటుంది. అంత మంచిగా అంత గ్రాండ్ గా డిజైన్ చేశారు. లెహంగానే ఇంత గ్రాండ్ గా ఉందనుకుంటే ఇంకా బ్లౌజ్ ఇంకా గ్రాండ్ గా డిజైన్ చేశారు. మల్టిపుల్ పర్ల్స్ తో అలాగే పూస వర్క్ తో జెరీ వర్క్ తో అలాగే మంచి చెమ్కీ వర్క్ తో అయితే బ్లౌజ్ డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మంచి కట్ వర్క్ తో మంచి డీప్ వీనెక్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి కింద హ్యాంగింగ్స్ కూడా ఎంత యూనిక్ గా ఇచ్చారో. మంచి లుక్ వచ్చేలా గ్రాండ్ లుక్ వచ్చేలా డిజైన్ చేశారు. అలాగే స్లీవ్స్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయన్నమాట. వీనెక్ వచ్చేలా డిజైన్ చేశారు. అలాగే ఇక్కడ ఫ్రంట్ లో ఎలా అయితే మనకు హ్యాంగింగ్స్ ఇచ్చారో స్లీవ్స్ కి కూడా సేమ్ హ్యాంగింగ్స్ రన్ చేశారు. ఎంత గ్రాండ్ గా ఉందో కదా. మంచి గ్రాండ్ లుక్ వచ్చేలా అయితే ఈ లెహంగా డిజైన్ చేశారు. ఇంకా ఈ లెహంగాకి దుప్పటగా వచ్చేసరికి మంచి ఆరెంజ్ కలర్ తో అయితే గ్రాండ్ గా డిజైన్ చేశారు. అలాగే దుప్పటాకి ఇప్పుడు లెహంగా మొత్తం ఎలాంటి కలర్ కాంబినేషన్స్ ఎలాంటి జెరీ వర్క్ ఇచ్చారో దుప్పటాకి కూడా సేమ్ అలాంటి జెరీ వర్క్ అలాగే చెమ్కీ వర్క్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ బ్రైడల్ లెహంగా చూద్దాం. గ్రాండ్ బ్రైడల్ లెహంగా ఇప్పుడు చూస్తున్నాం. మంచి రెడ్ కలర్. పెళ్ళంటేనే మనకు గుర్తొచ్చేది రెడ్ కలర్ కదా. అట్లా గ్రాండ్ మంచి లుక్ మనకి ఈ లెహంగాని చూస్తే వచ్చేస్తుంది. చూడొచ్చు డార్క్ రెడ్ కలర్ పైన మల్టిపుల్ కలర్స్ తో ఫ్లవర్స్ ఇవ్వడం జరిగింది. అసలు లెహంగా మొత్తం ప్లెయిన్ గా ఉంచకుండా మొత్తం ఇటు పూస వర్క్ జెరీ వర్క్ గోల్డెన్ జెరీ వర్క్ అలాగే వైట్ పర్ల్స్ అలాగే థ్రెడ్ వర్క్ తో అయితే లెహంగా మొత్తం కూడా డిజైన్ చేయడం జరిగింది. ఎంత గ్రాండ్ లుక్ వస్తుంది చూడండి. ఎంత బాగుందో. ఇది కనుక బ్రైడ్ వేసుకున్నట్లయితే అందరి చూపు కూడా బ్రైడ్ పైన ఉంటుంది. అంత గ్రాండ్ గా ఉందన్నమాట. ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు. ప్రతి ఒక్క డిజైన్ కూడా చాలా బాగా ఎలిగెంట్ గా డిజైన్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. ఇటు ఫ్లవర్స్ కానీ అటు లీవ్స్ కానీ ఇటు గోల్డెన్ జెరీ వర్క్ తో పూస వర్క్ తో కట్ వర్క్ తో మొత్తం లెహంగా మొత్తం కూడా గ్రాండ్ లుక్ వచ్చేలా ఎక్కడ కూడా ప్లెయిన్ గా లేకుండా సూపర్ గా ఎలిగెంట్ లుక్ వచ్చేలా కూడా డిజైన్ చేశారు. ఇక్కడ మనకు మొత్తం ఓవరాల్ లెహంగాలో మనకు ఎక్కువగా హైలైట్ అయ్యేది ఏంటంటే ఎక్కువగా హైలైట్ చేసింది కూడా పూస వర్క్ అన్నమాట. గోల్డెన్ పూస వర్క్ తో అయితే లెహంగా మొత్తం కూడా హైలైట్ చేయడం జరిగింది. అలాగే ఇక దుపట్టా విషయానికి వస్తే సేమ్ కలర్ రన్ చేశారు. బాడీ మొత్తం కూడా మంచి లుక్ ఇచ్చారు. మంచిగా డిజైన్ చేశారు కదా. సేమ్ అదే లుక్ అదే కలర్ కాంబినేషన్ అదే పూస వర్క్ కూడా ఇటు దుపట్టా కూడా బార్డర్ లో మంచిగా డిజైన్ చేయడం జరిగింది. చూడొచ్చు ఎంత బాగుందో. ఇటు థ్రెడ్ వర్క్ తో కూడా మంచి ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ మల్టిపుల్ కలర్స్ తో డిజైన్ చేయడం జరిగింది. అలాగే దుప్పటాకి డోరీస్ కూడా ఇవ్వడం జరిగింది. హ్యాంగింగ్స్ అక్కడ పెద్దగా ఇచ్చారు. చూడొచ్చు మనం క్లియర్ గా మంచి గ్రాండ్ లుక్ వచ్చేలా కూడా ఇటు లెహంగా మొత్తం కూడా డిజైన్ చేశారు. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఎవరైనా సరే ఈ లెహంగాని చూస్తే వదిలిపెట్టరు. అంత గ్రాండ్ గా ఉందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ లెహంగా చూద్దాం. ఇప్పుడు మనం మంచి కలర్ కాంబినేషన్ చూడబోతున్నాం. ఇటు సిల్వర్ కలర్ కానీ ఆఫ్ వైట్ అలాగే గ్రే షేడ్ తో మిక్స్డ్ కలర్ కాంబినేషన్ లెహంగా అయితే చూస్తున్నాం. చూడండి ఎంత గ్రాండ్ లుక్ గా డిజైన్ చేశారో. నిజంగా అసలు కళ్ళు తిప్పుకోలేకుండా ఎంత బాగుంది చూడండి. మంచి పూస వర్క్ జెరీ వర్క్ అలాగే మల్టిపుల్ పర్ల్స్ తో అయితే డిజైన్ చేశారు. లెహంగా మొత్తం కూడా ప్లెయిన్ గా ఎక్కడ కూడా ఉంచలేదు. మంచి పర్ల్స్ ఇటు రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ వైట్ కలర్ అలాగే గోల్డెన్ కలర్ పర్ల్స్ తో
తో అలాగే జెరీ వర్క్ మొత్తం కూడా మంచి జెరీ వర్క్ తో ఇటు పికాక్స్ కానీ ట్రీస్ కానీ ఫ్లవర్స్ కానీ వామ్మో చాలా చాలా రకాల డిజైన్స్ అయితే మంచిగా డిజైన్ చేశారు. ఇక్కడ చూడండి ఎంత గ్రాండ్ లుక్ వచ్చేలా ఉంది. మనకు సంగీత్ కేసుకి వెళ్ళొచ్చు, అలాగే రిసెప్షన్ కూడా చాలా చక్కగా ఉంటుంది. బ్రైట్ కనుక ఇలా వేసుకొని వెళ్తే చాలా అట్రాక్షన్ మొత్తం కూడా అందరి చూపు కూడా బ్రైట్ పైన ఉంటుంది. అంత బాగా డిజైన్ చేశారనమాట. ఇక బ్లౌజ్ విషయానికి వస్తే ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుంది. 1/4 హ్యాండ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మంచి చెమ్కీ వర్క్ ఇచ్చారు, గోల్డెన్ జెరీ వర్క్ ఇచ్చారు, అలాగే పర్ల్స్ తో ఎంత గ్రాండ్ లుక్ వచ్చేలా డిజైన్ చేశారో మనం క్లియర్గా చూస్తున్నాం. ఇటు మల్టిపుల్ కలర్స్తో పర్ల్స్, పూస వర్క్, అబ్బో ఎంత బాగుందంటే డిజైన్ కూడా నీట్గా కనిపిస్తుంది. గజిబిజిగా లేకుండా నీట్గా క్లీన్గా డిజైన్ చేయడం జరిగింది. బ్లౌజ్ మొత్తం కూడా ఎక్కడ కూడా ఖాళీ లేకుండా మంచి మంచి డిజైన్స్తో ఇటు పర్ల్స్తో పూసలతో ఎక్కువగా డిజైన్ చేయడం వల్ల నైట్ ఫంక్షన్స్కి ఇటు సంగీత్ కానీ రిసెప్షన్ కానీ చాలా చక్కగా ఉంటుంది. ఇక దుపట్టా విషయానికి వస్తే చూడొచ్చు మంచి ఆఫ్ వైట్ కలర్ దుపట్టా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మంచి బార్డర్ హైలైట్ అయ్యేలా బార్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు మల్టిపుల్ కలర్ పర్ల్స్తో అయితే బార్డర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూడొచ్చు మనం హ్యాంగింగ్స్ ఎంత బాగున్నాయో, గ్రాండ్ లుక్ వచ్చేలా హ్యాంగింగ్స్ కూడా రెడీ చేశారు. ప్రతి ఒక్క డీటెయిలింగ్ కూడా అద్భుతంగా డిజైన్ చేశారు. చాలా బాగుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ లెహంగా చూద్దాం. ఇప్పుడు మనం మంచి గ్రాండ్ పింక్ కలర్ లెహంగా చూస్తున్నాం. మంచి బ్రైడల్ కలెక్షన్ చూడొచ్చు ఎంత గ్రాండ్ గా డిజైన్ చేశారో. పింక్ కలర్ అంటే అమ్మాయిలకు ఫేవరెట్ కదా. మంచి పింక్ కలర్ పైన ఇటు మల్టిపుల్ కలర్స్, ఇటు గ్రీన్ కానీ పింక్ కానీ రెడ్ కానీ అలాగే గోల్డెన్ జెరీ వర్క్ తో డిజైన్ చూడండి. ఇటు పికాక్స్ కానీ అద్భుతంగా డిజైన్ చేశారు. ప్రతి ఒక్క డీటెయిలింగ్ కూడా చాలా చాలా బాగుంది. మనం క్లియర్ గా చూడొచ్చు. ఇలా ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ అలాగే పికాక్స్ పైన మంచిగా పూసలతో డిజైన్ కానీ ఎంత బాగుందో కదా, చాలా బాగుంది. ఇటు ఫ్లవర్స్ ఇచ్చినా కానీ దానిపైన పూస వర్క్తో హైలైట్ చేయడం లెహంగాకి మంచి గ్రాండ్ లుక్ వచ్చేలా చేసింది. ఇక మెయిన్ విషయానికి వస్తే ఒకసారి ఆ బార్డర్ చూడండి ఎంత బాగుంది కదా, గ్రాండ్ లుక్. మొత్తం లుక్ అంతా కూడా బార్డర్లోనే ఉంది. సో మనం క్లియర్గా చూడొచ్చు బార్డర్కి కట్ వర్క్తో సహా గోల్డెన్ జెరీ వర్క్, పూస వర్క్, చెమ్కీ వర్క్తో అయితే మంచిగా డిజైన్ చేశారు. లుక్ అంతా కూడా బార్డర్లోనే చాలా బాగా హైలైట్ చేశారన్నమాట బార్డర్ అంతా కూడా. సో బ్రైడ్స్కి ఎక్కువగా హైలైట్ అవ్వాలంటే లెహంగా మంచి గ్రాండ్గా ఉండాలి, బార్డర్ కూడా చాలా గ్రాండ్గా ఉండాలి. సో అలా అనుకునే వారికి ఈ లెహంగా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనమాట. ఇంకా దుపట్టా విషయానికి వస్తే మంచి సేమ్ కలర్ కాంబినేషన్స్తో అయితే దుపట్టా కూడా డిజైన్ చేయడం జరిగింది. సేమ్ అదే కలర్ రన్ చేశారు, మంచి పింక్ కలర్ పైన. సో చిన్న చిన్నగా డిజైన్ అయితే హైలైట్ చేయడం జరిగింది. ఇటు చెమ్కీ వర్క్తో, థ్రెడ్ వర్క్తో, జెరీ వర్క్తో డిజైన్స్ ఇవ్వడం జరిగింది. ఫ్లవర్స్ అక్కడక్కడ. అలాగే బార్డర్ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ బార్డర్ ఎంత గ్రాండ్గా ఇచ్చారో దుప్పటాకి కూడా అదే బార్డర్ ఇవ్వడం జరిగింది. అలాగే మంచిగా హ్యాంగింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఒక బ్రైడల్ ఎలా అయితే తన లెహంగా ఉండాలనుకుంటుందో, తన డ్రీమ్ పింక్ కలర్ మంచి గ్రాండ్ లుక్ ఉండాలనుకుంటుందో, సో ఈ లెహంగా వాళ్ళకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ లెహంగా చూద్దాం. సో ఇప్పుడు మనం చూడబోయేది మంచి ఆరెంజ్ లెహంగా అన్నమాట. బ్రైడల్ లెహంగా చూడొచ్చు ఎంత గ్రాండ్గా ఉందో, అసలు చాలా బాగుంది, చాలా ఎలిగెంట్గా ఉంది. సింపుల్గా అయినా ఎంత గ్రాండ్గా మనకు లుక్ వచ్చేలా డిజైన్ చేశారంటే చూడొచ్చు. గోల్డెన్ జెరీ వర్క్తో, పర్ల్స్తో, పూసలతో, చెమ్కీ వర్క్తో అయితే లెహంగా మొత్తం కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ లెహంగాలో హైలైట్ ఏంటంటే సో ఆ చెమ్కీ వర్క్, ఆ జెరీ వర్క్, ఆ పూస వర్క్ అన్నమాట. ఒక బ్రైడల్ పెళ్ళనగానే రెడ్ పింకే కాకుండా ఈ మధ్య చాలా మంది కూడా ఆరెంజ్ ప్రిఫర్ చేస్తున్నారు అన్నమాట. అలాంటి వాళ్ళకి ఈ ఆరెంజ్ కలర్ చాలా బాగా సెట్ అవుతుంది. ఇక బోర్డర్ విషయానికి వస్తే మంచిగా యూనిక్గా డిజైన్ చేశారు, మంచి కట్ వర్క్ ఇచ్చారు. అలాగే సేమ్
అదే పూస వర్క్‌తో అయితే పెద్ద పెద్ద ఫ్లవర్స్ గానీ, మంచిగా యూ షేప్‌లో ఆ డిజైన్ కానీ చాలా ఎలిగెంట్‌గా ఉంది. లెహెంగా మొత్తానికి కూడా మంచి లుక్ వచ్చేలా కూడా మంచిగా డిజైన్ చేశారన్నమాట. ఇంకా దుపట్టా విషయానికొస్తే చూడొచ్చు, మంచి నెట్టెడ్ దుపట్టా ఇవ్వడం జరిగింది. అలాగే బోర్డర్ కూడా మంచి చెమ్కీ వర్క్‌తో, జెరీ వర్క్‌తో సింపుల్‌గా డిజైన్ చేయడం జరిగింది. అలాగే దుపట్టా అంతా కూడా ప్లెయిన్‌గా ఉంచకుండా చెమ్కీ వర్క్‌తో చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా అక్కడక్కడ డిజైన్ చేయడం జరిగింది. చూడొచ్చు ఎంత బాగుందో. పెళ్ళనగానే మనకు బ్రైడల్ లెహంగాస్ గురించి వెతుకుతూ ఉంటాం. అలాంటి వాళ్ళకి ఇలాంటివి చూసినప్పుడు మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఇలా తీసుకోవాలని అని. సో అంత బాగుంది లెహంగా అయితే. ఇప్పుడు నెక్స్ట్ లెహంగా చూద్దాం. ఫైనల్‌గా చూడొచ్చు, మంచి లెహంగా, డ్రీమర్ లెహంగా, అలాగే బ్రైడ్ అందరు కలలుగనే లెహంగా అయితే ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. చూడొచ్చు, మంచి రెడ్ కలర్ లెహంగా ఎంత బాగుందో కదా. అసలు లుక్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. అలాగే మంచిగా ఇటు జరీ వర్క్తో, పూస వర్క్తో, థ్రెడ్ వర్క్తో గ్రాండ్గా డిజైన్ చేశారన్నమాట. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు, ప్రతి ఒక్క డిజైన్ కూడా చాలా ఎలిగెంట్గా డిజైన్ చేయడం జరిగింది. డీటెయిలింగ్ చూడొచ్చు ఎంత అద్భుతంగా చేశారు. చాలా చాలా బాగుంది. అసలు కళ్ళు తిప్పుకోకుండా అంత అందంగా డిజైన్ చేశారన్నమాట. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఇంకా బార్డర్ విషయానికి వస్తే మంచి కట్ వర్క్ ఇచ్చారు. అక్కడ నుంచి స్టార్ట్ చేశారు. ఇటు చెమ్కీ వర్క్తో, గోల్డెన్ జెరీ, అలాగే పర్స్తో మంచి లెహంగా మొత్తం కూడా ఆ వర్క్తో హైలైట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు అట్రాక్షన్ ఏంటంటే ఒక పూల తోటలాగా మనకు థ్రెడ్ వర్క్తో అయితే మంచిగా ఫ్లవర్స్, లీవ్స్ అని డిజైన్ చేశారు. దానిపైన జెరీ వర్క్తో, పూస వర్క్తో హైలైట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, మంచి 2 పికాక్స్ ఎంత ముద్దొస్తున్నాయి కదా, అంత అందంగా డిజైన్ చేయడం జరిగింది. పికాక్స్, ఇటు పూల తోటలాగా ఫ్లవర్స్, లీవ్స్ అన్నీ కూడా లెహంగాని మొత్తం హైలైట్ చేశాయి. అంత అందంగా డిజైన్ చేశారు. అలాగే దుపట్టా విషయానికి వస్తే మనకి ఇక్కడ 2 దుపట్టాస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒకటి నెట్టెడ్ దుపట్టా ఇస్తే, ఇంకొకటి క్లాత్తో మంచి వర్క్తో దుపట్టా ఇవ్వడం జరుగుతుంది. ఆ దుపట్టాకి మంచి కట్ వర్క్ ఇచ్చారు. అలాగే ఇటు థ్రెడ్ వర్క్తో, అలాగే ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే మంచిగా దుపట్టా అంతా కూడా గ్రాండ్ లుక్ వచ్చేలా డిజైన్ చేశారు. అలాగే ఈ నెట్టెడ్ దుపట్టాకి కూడా మంచిగా బార్డర్ ఇవ్వడం జరిగింది. గోల్డెన్ జెరీ వర్క్ పర్ల్స్తో మంచి బార్డర్ ఇవ్వడం జరిగింది. అలాగే దుపట్టా మొత్తం ప్లెయిన్గా ఉంచకుండా చెమ్కీ వర్క్ పర్ల్స్తో అయితే అక్కడక్కడ ఫ్లవర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే డోరీస్ మీరు చూడొచ్చు ఎంత బాగున్నాయో. మంచి పెద్ద పెద్ద డోరీస్ కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. అలాగే మ్యారేజెస్ అనగానే, లెహంగాస్ అనగానే మనకు పోట్లీ గుర్తొస్తుంది కదా, దీనికి మనకు పోట్లీ కూడా సేమ్ డిజైన్తో వర్క్ చేయడం జరిగింది. ఇంత మంచి డిజైన్ ఉన్న లెహంగా చూడగానే అబ్బా అంటారు. సో అంత బాగా డిజైన్ చేశారు.